ఈరోజేమో పూరిలో జగన్నాథ్ రథయాత్ర అయితే జరుగుతుంది ఫస్ట్ రోజు. సో మేమైతే మా ఇంట్లోనే ఈరోజు చేసేసుకున్నాం. మా చిన్ని కృష్ణుడు, మా పెద్ద కృష్ణుడు. సో ఇదే మా ఇంట్లో ఈరోజు మేము పెట్టుకున్న ప్రసాదం కృష్ణుడికి. పాలు, గడ్డ పెరుగు, శ్రీకృష్ణుడికి ఫేవరెట్ అయిన వెన్న, బ్లాక్ రైసన్స్, బాదం పప్పులు, కాజు, డేట్స్, ఎండి ద్రాక్ష, మేము ఇంట్లో చేసిన పొంగలన్నం. అండ్ ఈ ప్లేట్లో మేము యాపాకు కూడా పెట్టినాం. ఈ యాపాకు ఎందుకని లాస్ట్లో చెప్తాం. ఇదేమో సెకండ్ ప్లేట్ మహాప్రసాదంలో. ఇది శ్రీకృష్ణుడికి ఫేవరెట్ అయిన సెకండ్ డిష్, అటుకులు విత్ బెల్లం. ఈ అటుకుల్లో మళ్ళీ మేము తులసి దళం కూడా పెట్టినాము. మళ్ళీ దానిమ్మకాయలు, మామిడి పండ్లు అండ్ పైనాపిల్. ఈ ప్లేట్లో కూడా మేము ఫస్ట్ ప్లేట్లో పెట్టినట్టు యాపాకు అయితే పెట్టినాం. లాస్ట్లో చెప్తా. ప్రసాదంలో థర్డ్ ప్లేట్ ఇది మామిడికాయ తోతాపురి. ఈ ఏమో కేరళ అట్టుపుండ్లు, నేంద్రఫలం, డ్రాగన్ ఫ్రూట్, మన యాలకి అట్టుపుండ్లు, లీచ్ అండ్ లాస్ట్ ఫైనల్ నేరేడు పండ్లు. మేము మొత్తం 3 ప్లేట్లు పెట్టినాము. దీంట్లో ఫ్రూట్స్ అటుకులు, ఇంకా దీంట్లో ఏమో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న, పాలు, గడ్డ పెరుగు పెట్టినాం. అన్ని ప్లేట్లలో మేము వ్యాపాకు పెట్టినాం. ఎందుకంటే పూరి జగన్నాథ్ గుళ్ళో అయితే రోజు దేవుడికి ప్రసాదం పెట్టిన లాస్ట్ మీల్లో వ్యాపాక రసం పెడతారు. ఎందుకంటే దేవుడికి పొట్టనొప్పి రాకుండా ఉండడానికి. అందుకు మా ఇంట్లో కూడా ఇన్ని ప్రసాదాలు తిన్నాక దేవుడికి పొట్టనొప్పి రాకుండా ఉండాలని మేము కూడా యాపాకు అయితే ప్రతి ఒక్క ప్లేట్లో తులసాకుతో సహా పెట్టినాం.